అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో నిన్న అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. సో అందులో పవన్ కళ్యాణ్ గారికి సపరేట్గా సీటే వేయలేదు. అంటే ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు 2 సార్లు కూడా అట్లే చేశారు. సో ఎందుకు ఇట్లా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు, అవమానించడానికి? చూసినట్లయితే అది అవమానించడానికి అన్న. కొంతమంది లోపల ఇప్పుడు టీడీపీ నేతలకే పవన్ కళ్యాణ్ అంటే పడతలేదు. మనం చూసుకున్నట్లయితే వర్మ మెయిన్ థింగ్, వర్మ కానీ వర్మ ఫ్యాన్స్ కానీ లోపల కుట్ర ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా గతంలో మనకి నారా లోకేష్ కూడా కావాలి, ఇద్దరు కావాలి, ఆయన పవన్ కళ్యాణ్ వల్లనే మాది గెలిచింది, ఏంది మాట్లాడుతున్నాడు అది ఇది అని ఎన్నెన్నో మాట్లాడిండు. ఇవన్నీ కావాలనే జరుగుతున్నాయి అన్న. అంటే వాళ్ళ పార్టీని హైలైట్ చేసుకోవడానికి కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా కదన్న. ఇప్పుడు ఎవరైనా అంతే. ఇప్పుడు ఒక జెండా మోసినోడు ఇంకో జెండా మోయాలంటే కూడా బాధే. అట్లాంటప్పుడు వాళ్ళది చూసుకుంటే 40 ఏళ్ళ నుంచి చరిత్ర టీడీపీ వాళ్ళది. ఇప్పుడు ఈయన కలిసి కూడా ఎంతో మంచి చేసింది. అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోపల ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పోరాడినట్టు వాళ్ళ ఎమ్మెల్యేలు పోరాడాలి కదా. ఎందుకు పోరాడాలి? ఎందుకంటే అది అంతే, అది లోపల ఛాన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనకు నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ అట్లాంటి వాళ్ళ నోట్ల నుంచి వస్తే మనం పట్టించుకోవాలి. అది ఫోటోకి వాళ్ళ సీట్ ఇవ్వడానికి ఉండడం అయితే మాత్రం ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారు, కావాలనే జరుగుతుందన్న. హాయ్ బ్రో. హాయ్ భయ్య. అయితే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ రీసెంట్గా చూసుకుంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి కుర్చీ వేయలేదు. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు 2 స్టేజ్ల మీద కూడా అట్లే చేశారు. ఎందుకోసం ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? అయితే ఏంటంటే కావాలనే చేసినా కూడా ఆయన సీట్ అనేది మారదు. ఎక్కడికి వెళ్ళినా సరే, మన ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఒక అసెంబ్లీలో అనేది అక్కడ రాజకీయాలు ఎన్నైనా జరగచ్చు, కానీ మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రేక్షకుల యొక్క ఆయన యొక్క స్థాయి అనేది మారదు. అక్కడ ఇవ్వలేకపోవడం అనేది రాజకీయాలు ఎన్నైనా జరగవచ్చు. వాళ్ళు ఆయన ఎదుగుతాడు, ఇంకా ఎదిగిపోతాడేమో ఉద్దేశంతో ఇవ్వకపోయి ఉండొచ్చు. దానికి మనం ఏం చేయకపోవచ్చు. ఇక్కడ మాత్రం ఆయన స్థానం మాత్రం మారదు. అంటే ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో చూసుకుంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా దానికన్నా ఎక్కువ జనసేన పార్టీకి మంచి పేరు వస్తుంది. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ తగ్గించడానికి ఈ విధంగా వాళ్ళే కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? అలాగైనా అనుకోవచ్చు. అయితే ఏంటంటే మనము ఎక్కడన్నా ఒక వెకేషన్కి కానీ ఎక్కడైనా వెళ్ళామంటే ఒక 10 మందిలో ఒక 9 మంది మన వాళ్ళు ఉన్నారంటే మనకు ధైర్యం ఉంటుంది. ఆ ఒక్కడే మనమైనప్పుడు మనకు ధైర్యం ఉండదు కాబట్టి అలా జరుగుతుంది అనేది జరిగి ఉండొచ్చు, చెప్పలేము మనము. సో చాలా మంది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మీరు సీట్ ఇవ్వకపోయినా మీరు ఏం చేసినా కూడా మాకు హీరోకున్నటువంటి వాల్యూ మాత్రం ఎక్కడ తగ్గదు, ఆయనకున్న కూర్చి ఈ స్థాయిలో ఉందన్న విధంగా మాట్లాడుతున్నారు. అవును గురు, అదే మరి ఏంటంటే ఆయనకున్న ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అది ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ రాజకీయాలు, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, వెనక్కి లాగడానికే చూస్తారు. ఇంకా మనం ముందుకు ఇచ్చి ప్రేరేపించి ఆయనకి సీట్ ఇచ్చి ఆయన మాట్లాడేది చేసామనుకో, అరే బాబు పక్కన ఉన్నవాడు ఏం చూసుకుంటాడు, అరే బాబు ఈయన ఇంకా ఎదిగిపోతారా, మనల్ని ఏదో చేసేలా ఉన్నాడు అని చెప్తే దానికి ఆపర్చునిటీ ఇవ్వకుండా వదిలేసామనుకో, ఓకే ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటారా బాబు, పైకి రావడానికి అవకాశం లేదు అని చెప్తాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో మనం ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. నిన్న రీసెంట్గా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగినప్పుడు పవన్ కళ్యాణ్కి సపరేట్గా ఒక కుర్చీ వేయలేదు అనమాట. వాళ్ళందరికీ వేశారు, ఈయనకి వేయలేదు. ఇంతకుముందు 2 సార్లు కూడా అట్లే చేశారు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? కావాలని చేస్తున్నారని అయితే నేను అనుకోను. ఎందుకంటే మర్చిపోయి ఉండొచ్చు, కానీ కావాలని చేయరు. ఎందుకంటే కావాలని చేస్తే వాళ్ళ పతనం అప్పుడే మొదలైపోతుంది. అంటే ఒక్కసారి అంటే మర్చిపోవచ్చు, ఇది థర్డ్ టైం కదా. అంటే నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారికి లేకుండా చేరుంటుందా అని చెప్పి అందరూ ఆలోచిస్తారు తప్ప పవన్ కళ్యాణ్ని మర్చిపోతుంటారేమో అని అనుకుంటాను నేను. ఎందుకంటే నేను జనసేన కార్యకర్త. నేను ఇంత పాజిటివ్గా ఎందుకు ఆలోచిస్తానంటే, లేకపోతే వేసేస్తారు వాళ్ళకి. ఈ చైర్ ఎందుకు వేయలేదు అని మీరు అడిగినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మర్చిపోయి ఉంటారు. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని వీళ్ళు కించపరచాలనో తగ్గించాలనో చూస్తే వాళ్ళ పతనం అప్పుడే మొదలవుతుందని అర్థం. ఎందుకు? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అతీతుడు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులు, ఇప్పుడు ఇతన్ని రాజకీయ నాయకుడు అనకూడదు, ఎందుకంటే రాజకీయాలు కుళ్ళిపోయిన బురదలో దొరులుతున్న పందిలా తయారైంది రాజకీయం అంటేనే. అలాంటి రాజకీయాలకు ఈయన వెళ్ళాడు బురదమాముకోవడానికి. పోనీ వెళ్ళిన తర్వాత కొన్ని తప్పులు జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు ఎలాంటి డ్రామాలు ప్లే చేస్తారంటే, కొంచెం తగ్గించాలా, మన స్థాయికి తెచ్చాలని. పవన్ కళ్యాణ్ అనేవాడు మీరు శిఖరం. అది అతన్ని తగ్గించాలని ఎవడు ప్రయత్నం చేసినా సర్వనాశనమే. కారణం ఏంటి? ఆయన సొంత డబ్బులు కష్టార్జితంతో రాజకీయం చేస్తున్నాడు తప్ప ఈ కమిషన్లు తీసుకునే రాజకీయ నాయకుడు కాదు.
స్వార్థంతో పనిచేసే రాజకీయ నాయకుడు కాదు, కబ్జాలు చేసే రాజకీయ నాయకుడు కాదు, దౌర్జన్యం చేసే రాజకీయ నాయకుడు కాదు. ఆ సొంత కష్టార్జితం ఖర్చు పెట్టుకుంటూ పేద ప్రజలను ఆదుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అతను ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దేవుడు పవన్ కళ్యాణ్. అలాంటి వాడికి ఒక చేయకూడదనో లేకపోతే అతన్ని ఏదో చిన్నతనంగా చూపించాలని ఎవడో ప్రయత్నం చేసినా ఆడు అగ్నిలో కాలిపోతాడు. అంటే సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నోసార్లు మనం అందరం కూడా చూసాం, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్య లోపల ఏదో జరుగుతుంది చర్చలు అన్నీ కూడా. సో ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గించాలి అనే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారని కొందరు కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గించాలి అని ఆలోచన చేస్తే చాలా ఆ పార్టీ పతనమే. నేనేమంటాను, అతన్ని ఆ రకంగా ఆలోచన చేసినా సరే వాళ్ళు బూడిదలో పడ్డ ఎలకలా కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు, నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు. ఆయన తగ్గించాలని ప్రయత్నం చేసినా ఎక్కడ తగ్గుతుంది? ఆయనకున్న అభిమానగణం అంతా ఎంతనా? ఒక్క పిలుపునిస్తే చాలు ఆంధ్ర రాష్ట్రం అట్టుడికిపోద్ది. అలాంటి నాయకుడిని తగ్గించాలని వాళ్ళ ప్రయత్నం చేయరు, ఏదో మర్చిపోయి ఉంటారని నేను అనుకుంటాను. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అయితే నిన్న రీసెంట్గా అసెంబ్లీలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వలేదు. ఇంతకుముందు 2 సార్లు అట్లా చేశారు. ఎందుకు ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? నేను చెప్పమంటారా, ఇప్పుడు ఒక మనిషి పైకి వస్తుంటే ఎవరికన్నా కుట్ర ఉంటుంది, ఆలోచన ఉంటుంది. నువ్వు ఒక మీడియాలో ఉండవు, మీడియాలో నువ్వు పైకి వచ్చినావు ఇంకో పక్క వాళ్ళు గెలుకుతారు అనమాట. ఎవరన్నా ఈయన గురించి కాదు, ఎవరన్నా గెలకచ్చు, ఊపచ్చు, ఆపచ్చు, చేయొచ్చు, లాగడానికి ట్రై చేయొచ్చు. గాలిపటం ఎంత ఎగిరిందా ఇంకా తెంపేవాడు ఇంకో ఉంటాడు. అయితే ఎంత తెంపినా తెయ్యే పవన్ కళ్యాణ్ కాదు ఇది. పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకున్నావు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పీకే అంటే మామూలు విషయం కాదు. ఆయన గురించి మీకు తెలిసింది, పక్కగా ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్తాడు, సరదాగా ఉంటాడు అనుకోకండి. ఆయన గురించి మీకు పూర్తిగా తెలియదు, చెప్తా అయినండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చారు, హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వండి, పాపం ఆయన అడుగుతున్నారు. అది మా ఆంధ్రాలో. అయితే ఇప్పుడు మన కేసీఆర్ వస్తే బాగుంటుంది ఇక్కడ తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారికి అంత సినిమా లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఓటేసే హక్కు ఉంది కాబట్టి, ఓటేసే హక్కు నాకు ఈడ ఉంది కాబట్టి, నేను చెప్పే హక్కు నాకు ఉంది కాబట్టి హక్కుతో మాట్లాడుతున్నా. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అందరూ కూడా గ్రూప్ ఫోటో దిగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీట్ వేయలేదు. అంటే ఇది ఓన్లీ మన మొట్టమొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి స్టేజ్ మీద అట్లనే చేశారు. మళ్ళీ ఎందుకు ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అవమానిస్తున్నారు అనుకోవచ్చు? నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక రికార్డులు సృష్టించినాడు. ఎక్కడ ఎన్ని ఏరియాలు అయితే ఆయన పోటీ చేసిండో ప్రతి చోట గెలవడం. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంతకుముందు 5 years ముందర కష్టపడిండు, ఇంతకుముందు కూడా అట్లనే కష్టపడిండు. అయినా ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆయనను ఎందుకు కించపరుస్తారు? ఎందుకు ఆయన ఇజ్జత్ వాల్యూ ఎందుకు తీస్తారు? నేను ఒక పవర్ స్టార్ అభిమానిని బై నిజంగా చెప్తున్నా, అట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు, అట్లా చేయొద్దు. ఎందుకంటే అరే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళకిచ్చి ఒక డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంతటి మనిషి ఆయనకి సీట్ ఇవ్వకుండా ఏంది మరి చాలా కించపరచడం, అలా ఇజ్జత్ తీయడం అట్లా కరెక్ట్ కాదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు టీడీపీకి జనసేనకి పడట్లేదు కదా లోపల. సో అందుకోసం మన టీడీపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? అవసరానికి దగ్గర గుంజుకొని అవసరం అయిపోయిన తర్వాత మనకు పడతలేదు. వాళ్ళ లోపల ఏం జరిగిందో తెలియదు, కానీ సమాజానికి ఏం తెలుస్తుంది? వీళ్ళందరూ కలిసి కట్టుగా పోటీ చేసి ఒక అవతల వాళ్ళతోటి గెలిచినారు. సో ఇప్పుడు కలిసిమెలిసి ఒక కూటమి అంటే కూటమి లాగానే ఉండాలి. ఇప్పుడు అవసరం అయిపోయింది అది సపరేట్ ఇది సపరేట్ అని వాళ్ళు కొన్ని విచిత్రమైన పనులు చేస్తే అది కరెక్ట్ కాదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు ఏదైనా చేసుకోండి, మా హీరోకు ఉన్నటువంటి బలం మాత్రం తగ్గదు, ఆయన రేంజ్ ఆయనదే అంటున్నారు. నిజంగా నా తగ్గేదే లేదు పవన్ కళ్యాణ్కి. ఏదో ఇన్నాళ్ళు ఇప్పుడు సీఎంగా ఇన్నాళ్ళు రోడ్ల మీద తిరిగి, అంటే సీఎం గెలిపించాలని చెప్పి ఇన్నాళ్ళు రోడ్ల మీద తిరిగిన ఇప్పుడు వచ్చిన సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరు. ఎంతైనా ఆయన క్రేజ్ ఎప్పుడు తగ్గదు భయ్. ఇంకొకటి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు చూడు, అది మన పవర్ స్టార్ లెక్క. ఎందుకంటే ఆయనకంటూ ఒక పెద్ద తోపు పేరున్న ఎవరి దగ్గర కూడా అంటే ఒక రోడ్గా రిబాబ్గా చేసిన వ్యక్తి కాదు, అందరినీ కలుపుకునే వ్యక్తే. ఆయన గురించి అట్లా ఇంతకుముందు చూసుకున్నట్లయితే
అల్లు అర్జున్ గారు కూడా ఏమేమో మాట్లాడుతూ కూడా అల్లు అర్జున్ ఎంతైనా నా అని దగ్గర చేసుకునే వ్యక్తిత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిజంగా అంటే మంచి మనసు ఉంటే పైన ఉన్న తండ్రి కూడా దేవుడు కూడా దీవిస్తాడని అంటారు. అట్లా పవన్ కళ్యాణ్కి దేవుని ఎప్పటికి ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడు తగ్గడు. అట్లని చెప్పి మీరు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీ వాళ్ళు కానీ అరే ఒక మంచి ఉన్న వ్యక్తికి సడన్లో ఒక ఎమ్మెల్యేనే సడన్లో లేచి పవన్ కళ్యాణ్ వస్తేనే సీట్ ఇచ్చింటే ఎట్లుంటుండే, నీ పేరు ఏడికి పోతుండే, నువ్వంటూ ఏడికి ఎట్లుంటుండే అసలు నిజంగా అంటే కొంతమంది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒకవేళ సీటు అక్కడ కూర్చోవడానికి ఇవ్వకుండా ఏడగొట్టాలో సీటు ఆడగొట్టిండు, ఏడ నిలవాలో అక్కడ నిలబడిండు. అది దట్ ఈస్ పవర్ స్టార్ అంటే. ఎన్ని చోట్ల ఇచ్చినా అన్ని చోట్ల గెలవడం అంటే చిన్న మాటలు కాదు, రికార్డులు సృష్టించినాడు. సో అట్లాంటి పవర్ స్టార్ గారికి కనీసం కొంతమంది మీరు మానవత్వం ఉన్న మనుషులుగా ఒక ఎమ్మెల్యేలుగా కాకుండా ఎమ్మెల్సీలుగా కాకుండా మానవత్వం ఉన్న మనుషులుగా ఆలోచించండి. పవర్ స్టార్ గారు మంచి గురించి ఒక డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం హోదా అని చెప్పి గుర్తుంచుకోండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో నిన్న అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు అందరూ కూడా గ్రూప్ ఫోటో దిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ లేదనమాట. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు 2 సార్లు కూడా అట్లే చేశారు. అసలు ఎందుకు కావాలని పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు? అన్న వాళ్ళు కావాలని చేస్తున్నారేమో, పవన్ కళ్యాణ్ లేకపోతే పార్టీ లేదు. కానీ వాళ్ళు అది వెనకడిది మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఏదైనా చేస్తున్నారేమో తెలియదు. మరి ఇంకా ఏం చేసాకైతుందన్న, ఇప్పుడు అది వాళ్ళు అది ఏమి కుట్రలు పనుతున్నారో తెలీదు. ఆ పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు బయటికి టీడీపీ కానీ జనసేన కలిసి ఉన్నప్పటికీ లోపల ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా విడిపోతారని అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి అంతా బాగానే ఉంది. లోపల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఏదో కుట్రలని పనుతున్నారు, అంత ఇంకేం లేదు. వాళ్ళు అంతా బాగానే ఉంటారు. కానీ ఈ మధ్యలో మన జనాలు కూడా కొన్ని పుల్లలు పెట్టి ఎంత చెడగొడుతున్నారు, ఉండే పేరు కూడా చెడగొడుతున్నారు అంతే. ఇంకా అంటే ఇంతకుముందు కూడా మాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేష్ కావాలని కొంతమంది టీడీపీ నాయకులు అన్నారు. సో అందుకోసమని ఈయన తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా కావాలని? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రాలే కదన్నా. ఆయన సీఎం అవ్వాలంటుంటే ఎప్పుడో పార్టీ ఒకే సెంటర్గా ఇది పెట్టి సింగల్గా పెట్టి ఆయన వస్తుండే. ఈ దీంట్లో కలుస్తుండే కదా. ఏది మనకు కొంచెం ప్రభుత్వం చేంజ్ అయ్యి ప్రజలు బాగుండాలని చెప్పి ఆయన వచ్చాడు. ఈ టీడీపీని మళ్ళీ తర్వాత బీజేపీని కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఈ రౌడీ రాజ్యాన్ని దీన్ని ఎలాగైనా సరే దీన్ని పోగొట్టాలని చెప్పేసి ఆయన గెలిపించాడు అనమాట. కానీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆ రోజు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ని పాతాళానికి తొక్కుతానని తొక్కేశాడు. 21కి ఇచ్చి 11 తెప్పించాడు, ఆయనకి 21 వచ్చాయి.